క్షమాపణలు చెప్పి 10 కోట్లు చెల్లించండి. ఎవరికి? ఇలా కోట్లు చాలలే, వీళ్ళు మొత్తం కోట్ల మీదనే ఉండరా కేసీఆర్ కుటుంబం మొత్తం. కోట్లు చెప్పి ఏం చేయాలి? మీడియా సంస్థలకు కేటీఆర్ బావమరిది రాజేంద్ర ప్రసాద్ లీగల్ నోటీసులు. రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ కేసులో అసత్య కథనాలపై ఆగ్రహం, వారం లోపు స్పందించాలని ఆదేశం, లేకుంటే చిక్కులు తప్పవని హెచ్చరిక. అబ్బా, వీళ్ళ కోర్టు మీద కూడా నమ్మకం ఉంది. అబ్బా, చాలా గొప్ప విషయం. ఇక్కడ రాడిసన్ బ్లూ హోటల్లో పట్టుబడినటువంటి డ్రగ్స్ కేసులో తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేశాయంటూ 16 మీడియా సంస్థలకు కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్ర ప్రసాద్ లీగల్ నోటీసులు పంపించారు. తప్పుడు వార్తలు రాసినటువంటి ఆయా మీడియా సంస్థలకు తనకు తక్షణం బహిరంగ క్షమాపణలు చెప్పడంతో పాటు తనకు పరువు భంగం కలిగినందుకు ఒక్కొక్క సంస్థ 10 నష్టపరిహారం చెల్లించి, అంటే 10 లక్షల రాలే 10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వీటితో పాటు గూగుల్ యూట్యూబ్ ఛానళ్లకు కూడా నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 24 రాడిసన్ బ్లూ హోటల్పై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ కేసులో కేటీఆర్ బావమరిది పకాల రాజేంద్ర ప్రసాద్ ప్రధాన సూత్రధారి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్ నేత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా కథనాలు ప్రసారం చేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు కానీ విచారణ సంస్థలు కానీ రాజేంద్ర ప్రసాద్ను నిందితుడిగా ఎక్కడ పేర్కొనలేదు, ఆయనను సంప్రదించలేదు. అయినప్పటికీ మీడియా సంస్థలు మాత్రం ఆయనను లక్ష్యంగా చేసుకుని వార్తలు ప్రసారం చేశారు. అయితే వీళ్ళ మీద ఏదన్నా ఆరోపణలు చేసి వీళ్ళ పరువు వెళ్తేనే 10 కోట్లు. మరి పేదవాళ్ళ యొక్క బతుకులాగం చేసి రాష్ట్రాన్ని దోచినందుకు మీకేం శిక్ష చేయాలి? సరే, ఏ సంస్థల పైన ఏ యూట్యూబ్ ఛానళ్ళ పైన 16 యూట్యూబ్ ఛానల్ ఏవి అనేది ఇక్కడ చదువుతా వినండి. తప్పుడు వార్తలు రాసిన మీడియా సంస్థలు ఇవేనంట. ఇక్కడ సమయం టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇది సమయం టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ దీని మీద కూడా హిట్ టీవీ తెలుగు మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అంట, హైదరాబాద్ మీడియా హౌస్ అంట, ఇక్కడ తుపాజ్ ప్రైవేట్ లిమిటెడ్ అంట, #యు దీనికి కూడా ఏషియన్ ఎక్స్టీ డిజిటల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా ఛానలే. ఇక్కడ ఎపిష్నెట్ న్యూస్ తెలుగు, ఆంధ్ర విషెస్ అంట, ఇక్కడ ఫ్లాష్ మీడియా అండ్ టెక్నాలజీస్, యోయో మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఓకే టీవీ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇక్కడ ప్రవాస మీడియా ఎల్ఎల్పి, వైల్డ్ వుల్ఫ్ న్యూస్, తర్వాత కాలోజీ టీవీ, దాసరి శ్రీనివాస్, యూట్యూబ్ ఇన్, గూగుల్, ఇక్కడ గూగుల్ ఎల్ఎల్సి అనేటువంటి సంస్థలకు 16 సంస్థలకు వీళ్ళు నోటీసులు ఇచ్చారంట. ఈ నోటీస్ ధర 10 కోట్లు. మరి ఏడాది చేయాలి? ఇలా మీడియా సంస్థలన్నీ ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా తమ కెమెరాల మ్యాన్లకు జీతాలు ఇవ్వలేక రెంట్ కట్టలేని పరిస్థితిలో మాత్రమే నడుస్తున్నాయి. కానీ ఇలా శాటిలైట్ మీడియా మొత్తము గత ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి వంతవాడినటువంటి ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి అలాంటి ఛానళ్లను ప్రజల తరపున మాట్లాడలేదు కాబట్టి యూట్యూబ్ ఛానళ్ళు వీళ్ళ యొక్క వీరోచితమైన పోరాటం ద్వారా ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాయని స్వయాన కేటీఆర్ నమ్మిండు. యూట్యూబ్ ఛానల్ అంత పవర్ఫుల్గా పనిచేసినాయి, రేపు భవిష్యత్తులో కూడా పనిచేస్తాయి. ఖచ్చితంగా చెడు పని చేస్తే ఎవరినైనా నిలదీస్తాయి, మంచి పని చేయకపోతే ప్రమాదం అని చెప్పి కూడా హెచ్చరిస్తే అది వాస్తవంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు సరే, ఇంకా వీళ్ళకి ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ ఏం చేయలేదు. ఇది పరిస్థితి. మరి క్షమాపణలు చెప్తారా? 10 కోట్లు ఇస్తారంటే ఏడదెచ్చేస్తారు 10 కోట్లు. వీళ్ళు మనుషులు అన్నప్పుడు సరే, అది ఏందో వాస్తవం అవాస్తవాలు అనేది పోలీసు వాళ్ళు తెలుస్తారు. తెలిసినాక వాటి విషయాల గురించి మాట్లాడడం. ఏదేమైనా క్షమాపణలు చెప్పి 10 కోట్లు అంట. మీరు క్షమాపణ చెప్పిరా? కాళేశ్వరము 1,49,000 కోట్లు పెట్టి నీళ్ళు ఇవ్వనందుకు మీరు ముక్కు భూమికి రాసిరా? మీ తప్పైందని మీరు ఫామ్ హౌస్లు కట్టినందుకు క్షమాపణలు చెప్పిరా? మీరు ధర్నా చౌకులు ఎత్తేసేందుకు క్షమాపణలు చెప్పిరా? మీరు ఉద్యోగాలు ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పిరా? మీ కుటుంబ పాలనకు క్షమాపణలు చెప్పిరా? మీరు కూడా చెప్పాలి కదా. వీళ్ళు ఒక్కసారి క్షమాపణలు చెప్పడానికి వెనకాడరు, కానీ మీరు 1000 సార్లు క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. అది కూడా గుర్తుంచుకుంటే మంచిది.